నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడ జీవితానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మీడియాతో చాలా వరకు ఆవిడ చెప్పుకొచ్చింది. ప్రధానంగా ధర్మ మహేష్ ఎవరైతే గౌతమి చౌదరి వాళ్ళ ఆయన, ఇతను ఒక ప్రముఖ సినిమా నటుడు. అయితే ఈయన ఆవిడని మోసం చేశాడని, ఆవిడ్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశాడని ఈవిడ మీడియాకి ఎక్కారు. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అని అంటే, ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా వెళ్ళిందో రీతూ చౌదరి, సో ఈవిడ కూడా ఆయనతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని, ఆయనతో సహజీవనం చేసిందని ఇలా రకరకాలుగా ఎవిడెన్స్లు ముందు పెట్టింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ముందు పెట్టి అసలు ఎందుకు ఈ ప్లాన్, ఈ స్ట్రాటజీ ఫాలో అవుతుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. సో అంటే రీతూ చౌదరి లోపల ఉంది కాబట్టి, బిగ్ బాస్లో ఉండగా తనకి ఏమీ బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఉంటే డిఫెండ్ చేసుకుంటుంది, లేదు కాబట్టి లేకుండా ఉంటుంది కాబట్టి ముందుకు స్కెచ్ చేసి ఒక్కసారిగా ఎవిడెన్స్లు బయట పెట్టింది ఈ అమ్మాయి అని చాలామంది మాట్లాడుతున్నారు గౌతమి చౌదరి గురించి. అసలు మీరేమంటారు ఈ విషయంలో? ఇప్పుడు గౌతమి చౌదరి, ధర్మ మహేష్ భార్యాభర్తలు. వాళ్ళకు ఒక పాప ఉంది, బాబు ఉన్నారు. అయితే వీళ్ళకి ఒక ఫ్యామిలీ బిజినెస్ కూడా ఉంది. ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ ఈ అమ్మాయి చూస్తుంది. అతనేమో సీరియల్స్, సినిమా చేస్తున్నాడు. మరి ఇది ఆనందంగా సాగిపోతుందో కుటుంబం, సంసార నౌక లేదో తెలియదు. కానీ ఒక్కసారిగా గౌతమి చౌదరి బయటకు వచ్చి మాట్లాడటం మొదలెట్టేసరికి ఈ కుటుంబంలో ఉన్న డొల్లతనం కాస్త బయటపడింది. ఆ డొల్లతనం ఏంటి అంటే, నా భర్త బాధ్యతగా లేడు, నా పట్ల నాకు నా కూతురికి అన్యాయం చేస్తున్నాడు, వేరు మహిళలతోటి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు, అలాగే ఈ వ్యాపారంని నేను ఎక్కడికో జిస్మత్తో కిస్మత్తో ఏదో ఒక వ్యాపారం ఉంది వాళ్ళకి, హోటల్ వ్యాపారం. అది నేను కష్టపడి పనిచేస్తే దానిలో నాకు ఓనర్షిప్ లేకుండా చేశాడు. ఇలా రకరకాల అభియోగాలు అమ్మాయి చెప్తుంది. సరే, పెళ్ళైన మాట వాస్తవం, వాళ్ళకి బిడ్డ ఉన్నది మాట వాస్తవం, ఈ హోటల్ ఉన్నది మాట వాస్తవం. ఇన్ని వాస్తవాల మధ్యలో భర్త గురించిన వ్యవహారం గురించి ఆమె చెప్తుంది. అతనుకున్న వివాహేతర సంబంధాల గురించి చెప్తూ, దాని గురించి అడిగితే మా అత్తమామ కూడా నాకు సహకరించట్లేదు, మా అత్తమామ కూడా నన్ను చాలా అపహాస్యం పాలు చేస్తున్నారు, నువ్వు ఎప్పటికైనా ఈ హోటల్లో కప్పులు కడుక్కునే దానివే తప్పితే నువ్వేమి హోటల్ ఓనరు కాదు, మేము ఓనర్స్వి అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు అని చెప్తుంది. ఇప్పుడు ఈ భర్త చేసే పనులన్నిటినీ ఆ తల్లిదండ్రి సమర్థిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రి కూడా గౌతమి పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు భర్తకి వాళ్ళిద్దరూ అతని తల్లిదండ్రి అండగా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురు ఒక జట్టు అయిపోయారు, ఈమె ఒకటే ఒక జట్టు అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయి ఏమో పని చేసింది, హోటల్ని అభివృద్ధి చేసింది, ఫ్రాంచైజీలు ఇచ్చానని చెప్తుంది, ఇవన్నీ చేసింది. కానీ ఎక్కడ ఈ అమ్మాయి లేదు. ఇప్పుడు ఆస్తి వాళ్ళకి మిగిలింది. ఇప్పుడు ఇంత చేసి పోనీ భర్త అయినా మిగిలాడా, ఆస్తిపాస్తులు పోతే పోయినాయి అనుకుంటే భర్త కూడా వేరే స్త్రీలతో ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి, గౌతమి చౌదరికి దారేంటి? ఏంటి మొత్తం ఏ దారి లేకపోతే గోదారేనా అనే ఒక ప్రశ్న ఇప్పుడు అమ్మాయి. కదమ్మా, కోర్టుకు వెళ్ళి ఆ అమ్మాయి న్యాయస్థానం ముందు ఏవైతే అతను పెడుతున్న ఇబ్బందులకు సంబంధించి కానివ్వండి, అతను పెట్టుకునే లీగల్ అఫైర్ సంబంధించి కానివ్వండి, విత్ ప్రూఫ్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయనుకున్నప్పుడు వెళ్ళి న్యాయస్థానంలో న్యాయం చేయమని కోరితే చేయకుండా ఉంటాయా మీడియాకి ఎక్కడానికి అమ్మాయి? మీరు ఒకసారి కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూడండి, ఎంతమంది మహిళలు మెయింటెనెన్స్ కోసం కూర్చుంటారు. ఎంతమంది మహిళలు కేవలం మెయింటెనెన్స్, విడాకులు కూడా కాదు. సరే, విడాకులు అంటే వీళ్ళ కోపతాపాలు తగ్గిన తర్వాత విడాకులు విత్డ్రా చేసుకుంటారులే అని చెప్పి ఓ 4 రోజులు ఎక్కువ నడిపించింది కోర్టు అనుకుందాం. పోనీ ముందు అసలు ఈ మహిళ, ఈ సదరు మహిళ ఎవరైతే మెయింటెనెన్స్ కావాలి మొర్రు అని వచ్చిందో ఆ మహిళకు మెయింటెనెన్స్ ఇచ్చే విషయంలోనే కోర్టులు సంవత్సరాల తరబడి గడుపుతుంటే, మామూలుగా అయితే 60 రోజుల్లో మెయింటెనెన్స్ ఇచ్చేయాలి ఖచ్చితంగా, 60 రోజుల్లో. అలాంటిది మెయింటెనెన్స్ ఇవ్వకోకుండా వాళ్ళు అంటే భర్తలు గనక డబ్బు, అధికారము, పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఇంక అమ్మాయి
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అసలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా సర్దుకుపోవడం మాత్రమే పరమావధి అనుకుంది అనుకోండి, ఆ అమ్మాయి జీవితం ఎట్లా ఒట్లా నడుస్తుంటుంది. అట్లా కాదు అని బయటకు వచ్చింది అనుకోండి, ఆడవాళ్ళకి న్యాయం జరగటం అనేది అసలు మీరు ఊహించక్కర్లే. ఏ మహిళ అయినా విడాకులకి కేసు వేసుకునే వాళ్ళకి నేనేదో అధైర్యపరుస్తున్నానని కాదు, నేను వాస్తవం చెప్తున్నా. కోర్టుల్లో జరిగేది ఉన్న చట్టాలని మహిళలకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయని ఏడుస్తున్నారు కొంతమంది వెధవలు. ఇప్పుడు ఒక మహిళ ఉండి రీతూ చౌదరి కూడా ఒక మహిళే కదమ్మా. అయితే మరి మహిళ అయినంత ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక మహిళ ఇంకొక మహిళని కొడితే నొప్పి తక్కువ పుట్టుద్దా? పురుషుడు కొడితే ఎక్కువ నొప్పి, స్త్రీ కొడితే తక్కువ నొప్పి తగ్గుతుంది. కొట్టాలనుకున్నప్పుడు ఎదురు దెబ్బ కొట్టాలి కానీ ఈ విధంగా దొంగ దెబ్బ కొట్టడం ఎంతవరకు? ఇదేం దొంగ దెబ్బ? ఆ అమ్మాయి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఉంటే ఏమైంది? ఆ అమ్మాయికి విషయం తెలియదు కదా అని, బయట పడదు కదా అని ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఆ అమ్మాయి నెల రోజుల నుంచి పోరాటం చేస్తుంది గౌతమి చౌదరి. నెల రోజుల్లో ఎక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ అమ్మాయి బయట ఎందుకు పెట్టలేదు? అమ్మాయి ఎప్పటి నుంచో అంటుంది నా దగ్గర ఆధారాలు. అంటే భర్త దారికి వస్తే వీళ్ళందరి విషయాలు నాకు వీళ్ళతోటి నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి, వీళ్ళతోటి నేను పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంది అమ్మాయి. ఆ అమ్మాయి స్ట్రాటజీ అమ్మాయిదండి. అంటే హెచ్చరించినా వినలేదు కాబట్టి బయట పెట్టింది. ఇప్పుడు అమ్మాయి కనీసం ఆ రీతూ చౌదరికి వచ్చి దానికి జవాబు చెప్పే, ఇప్పుడు ఇద్దరు కలిసి లిఫ్ట్ దగ్గర నడుస్తున్నారంత మాత్రాన అక్రమ సంబంధం అని ఎలా అంటదమ్మా అమ్మాయి? ఇప్పుడు దీనికి ఎనెక్సర్గా ఆమె దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో, ఏమీ లేకోకుండా ఈ సాక్ష్యం ఉన్నదానికి ఇంకొక సాక్ష్యం సంపాదించలేదా? వాళ్ళ మధ్యలో ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఫోన్లో వాళ్ళు మాట్లాడుకున్నది, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఏవేవి దొరుకుతాయి, ఇంకేమున్నాయో ఆధారాలు. మనమే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక దొంగని దొంగ అని అనడం తప్పు అనడం కరెక్ట్ కాదు. దొంగతనం చేయడం తప్పు అని దొంగకి చెప్పగలగాలి కానీ మనము ఇక దొంగ వచ్చేసేసి నన్ను దొంగ దొంగ అంటున్నారు అంటే మనం అనకుండా ఉండాలా? అలాగా అది కాదు కదా. ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి అంటే గౌతమి చౌదరికి న్యాయం జరగాలి. ఎవరి దగ్గర నుంచి న్యాయం జరగాలి? రీతూ చౌదరి దగ్గర నుంచి న్యాయం జరగాలని నేను అనట్లే, ధర్మ దగ్గర నుంచే న్యాయం జరగాలి. ఎందుకంటే ధర్మ ఇవాళ రీతూ చౌదరి కాకపోతే, అతను బుద్ధే సరిగా లేకపోతే, బాధ్యత లేని వాడైతే రీతూ చౌదరి కాకపోతే ఇంకో చౌదరి, లేదు అనుకుంటే ఇంకొక రెడ్డి. ఇప్పుడు అతను సరిగా ఉండాలి, అతను ఒక బాధ్యత గల భర్తగా ఉండాలి, ఒక బిడ్డకి తండ్రిని నేను అని ఉండాలి. అవన్నీ మర్చిపోయి అతని ఇష్టానికి అతను ప్రవర్తిస్తే మాట్లాడొద్దు అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇతనికి పెళ్ళి అయిందని తెలుసు, ఇప్పుడు ఈమె ఒకవేళ రేపు ఈ విషయాలన్నీ కోర్టుకు వెళ్ళి అనుకోండి, రీతూ చౌదరి ఏమ్మా నీకు అతనికి పెళ్ళి అయిందని తెలుసు, భార్య ఉందని తెలుసు, అతనితోటి నువ్వు ఎలా సంబంధం పెట్టుకున్నావు అని అడుగుతుందో లేదో తెలియదు కానీ, కోర్టు అడగక్కర్లేదు కానీ మామూలుగా ఇప్పుడు ఈ విషయంలో ఆ అమ్మాయి దొక్కదాన్ని తప్పని నేను అనట్లే, రీతూ చౌదరిది తప్పని నేను అనట్లే. ధర్మ ఇక్కడ ఫస్ట్ కల్ప్రిట్, నెక్స్ట్ ఎవరు అంటే రీతూ వస్తుంది, ముందు ధర్మ వస్తాడు. ఎందుకంటే ధర్మ ఎందుకు వస్తాడు అంటే, ధర్మ పెళ్లి కాని వాడు అయ్యి ఉండి ఈ ఇద్దరు వ్యవహారంలో ఎవరైనా కోర్టుకి వెళ్తే అది ఆ ఇద్దరిని అంటామా లేకపోతే ఒక్కళ్ళని అంటామా ఈ ఒక్కదాన్ని అంటామా అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ధర్మ పెళ్ళి అయ్యి ఉన్నవాడు, బాధ్యతలో ఉన్నవాడు. అసలు ఇతనికి పెళ్ళి అయిందో లేదో రీతూ చౌదరికి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికి అన్నీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు ఇతను ఎక్కడా రివీల్ చేయలేదు అనుకోండి పెళ్ళైనట్టు, వేరే ఒక అమ్మాయి అతన్ని ప్రపోజ్ చేసింది అనుకోండి, ప్రపోజ్ చేస్తే ప్రపోజల్ని ఇతను ఒప్పుకున్నాడు అనుకోండి, తప్పు ఎవరిది అవుద్ది? ఆ అబ్బాయిదే అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసుగా పెళ్ళయిందని, ప్రపంచానికి నువ్వు చెప్పనంత మాత్రం నీకైతే తెలుసు కదా. ఇది సంగతి. ఈ లాజిక్ మిస్ అయిపోతా ఉంటారు చాలా మంది. రీతూ చౌదరికి సంబంధించి గతంలో కూడా చాలా ఉన్నాయిలే, ఏంటి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో, స్కాముల విషయంలో ఉన్నది, రకరకాలు అప్పుడు అవన్నీ ఇప్పుడు చర్చ కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ గురించి అయ్యో పాపం అనాల్సినంత అవసరం అయితే లేదు.
ఇప్పుడు ఏదైనా అయ్యో పాపం అని కానీ లేకపోతే చట్టం న్యాయం చేయాలని కానీ సమాజం వైపు నుంచి న్యాయం జరగాలనేది గౌతమి చౌదరికి మాత్రమే హక్కు ఉంది ఇవాళ. ఇప్పుడు ధర్మా మహేష్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అలాగే ధర్మా మహేష్ కుటుంబం కూడా దీన్ని కొడుకు చేసిన ఎదవ పనులన్నింటినీ తానంటే తందాన అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే మొదటిగా ఎవరికి చెప్పుకుంటుందండి? ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకి, తన భర్త తల్లిదండ్రులకే కదా చెప్తుంది ఫస్ట్. ఇప్పుడు సహజంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి వైపే మాట్లాడతారు. ఇది 100%. మరి ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా కొడుకు బుద్ధి చెప్పాలా అక్కర్లేదా? చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు కొడుకు సంపాదిస్తున్నాడు కాబట్టి, కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఈ అమ్మాయిది ఏదైనా తప్పు ఉందా? ఈ అమ్మాయి ఏదైనా కొంచెం ఈ అతన్ని ఇబ్బంది పెట్టడం ధర్మాన్ని కానీ ధర్మ తల్లిదండ్రులని కానీ ఈ అమ్మాయి కొంచెం ఏమి ఇబ్బంది పెట్టినా అండి, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం దీనికి పరిష్కారం కాదు. ఒకవేళ అమ్మాయి నచ్చలేదు నీకు, ఎవరు గౌతమి చౌదరి నచ్చలేదు, ఆమెతో ఇబ్బంది పడుతున్నావు, ఆమె ఊరికూరికి అనుమాన పడుతుంది, ఏమీ లేకపోయినా అనుమాన పడుతుంది, నువ్వు క్రుయాలిటీ గ్రౌండ్స్ ప్రకారం విడాకులకు అప్లై చేసుకో. లేదు అనుకుంటే వాళ్ళ అమ్మ నాన్నని ఎవరిన నలుగురు పెద్ద మనుషుని పిలిపించి కూర్చోబెట్టి ఏంటి మీ అమ్మాయి ఎలా చేస్తుంది అని చెప్పు, అడుగు. లేదు ఇవన్నీ కూడా కాదు, ఆ అమ్మాయికి ఏదో ఒక మానసిక సమస్య ఉంది ఇట్లాంటి ఈ విషయంలో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఇది ఒక కుటుంబంలో వచ్చే కలహాలని సరిదిద్దుకోవటానికి 100 మార్గాలు ఉంటాయి. అంతేగాని ఆ మార్గాలను అన్వేషించాల్సిందే తప్పితే ఇగో ఈమె ఇలా ఉంది, ఈమె ఇలా చేస్తుంది, ఈమె నాకు అన్నం పెట్టట్లేదు, ఈమె నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు కాబట్టి నేను వేరే మహిళల దగ్గరికి వెళ్ళానంటే కుదరదు కదా. ఏదైనా సర్దుకోపోవాలంటారు. సర్దుకోవాలంటలేను, మీరు కూర్చోండి, మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి. అసలు అది ఇది కాదు అనుకుంటే మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ రోజు అంత ఓపికలు ఎవరికి లేకుండా పోయాయి కదా. ఓపికలు లేకపోతే అనుభవిస్తారండి. మనం ఏం చెప్తున్నాం? ఇప్పుడు పెళ్లి కాకముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తున్నాం, అది అవ్వలేదు, అవగాహన కొద్దీ మిడిమిడి జ్ఞానంతో పెళ్లి చేసేసుకున్నారు అనుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు వస్తున్నాయి, మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఓ 3వ మనిషి ముందు కూర్చోండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అంతా అల్లుడిదే తప్పు అంటారు, ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మ నాన్న వచ్చేసేసి అంతా ఈ అమ్మాయిదే తప్పు అంటారు. కానీ ఎందుకంటే వీళ్ళ పిల్లల మీద ఉండే ప్రేమ తప్పును వీళ్ళు ఇలా అంటారు అనుకుందాం. కానీ మ్యారిటల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కౌన్సిలర్ ఆ సైకాలజిస్ట్కి వీళ్ళు చుట్టాలు కాదు, వాళ్ళు చుట్టాలు కాదు, అంతే. కూర్చుంటారు, మాట్లాడి ఇగో ఈ విషయంలో మీరు సర్దుబాటు చేసుకోండి, ఈ విషయంలో మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదేదో ఒక్కరోజు కూర్చోబెట్టి మాట్లాడినంత మాత్రాన అవుతాయి అనేది లేదు. కనీసం 5-6 సెషన్స్ ఉంటాయి, కూర్చొని మాట్లాడాలి. ముందు అసలు వీళ్ళ మనస్తత్వాలను ఎనలైజ్ చేస్తారు వాళ్ళు. మీకు ఈ రకమైన మనస్తత్వం మీకు ఉంది కాబట్టి మీరు ఈ విధమైన పొరపాట్లు చేస్తున్నారు, లేదంటే ఈ విధమైన తప్పులు చేస్తున్నారు, వీటిని మీరు ఈ విధానాలతో మార్చుకోండి అని చెప్తారు. అవన్నీ వదిలేసేసి ఇవాళ రోడ్ల మీద పడి రచ్చరచ్చ చేసుకుంటున్నారు. రైట్. ఏదేనమ్మా, ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలోకి రీతూ చౌదరి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద విపరీతమైన నెగిటివ్ క్రియేట్ అయింది లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల. ఆ అమ్మాయి అంటేనే బయట బాగా నెగిటివ్, ఇదివరకే ఎప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే ఒక నెగిటివ్ అనేది ఉంది. రీతూ చౌదరి యాటిట్యూడ్ అంటారు, బిహేవియర్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇది యాడ్ అయ్యి ఇంకాస్త ఇట్లా పెరగడం వల్ల ఇప్పుడు రేపు ఆ అమ్మాయి బయటకు వస్తే రీతూ చౌదరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఆమె మానసిక వేదన గురవుతుంది కదా. ఇప్పుడు కొత్తగా ఏదేముంది, ఆ అమ్మాయి మీద ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో పోలీసులే పిలిచి మాట్లాడినప్పుడు, అలాగే ఒక ఆర్థిక నేరస్తుడితోటి ఈమె సహజీవనమో పెళ్ళో ఏదో ఉన్నప్పుడు అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఏమొస్తుంది? కొత్తగా వచ్చేది ఏముంది? అందుకే ఇట్లాంటి గ్యాంగ్ అందరి ఇలాంటి గతాలున్న గ్యాంగ్ అంతా అక్కడికి చేరతారు ఆ బిగ్ బాస్కి. ఇప్పుడు జైళ్ళల్లో కొత్తగా జైలుకి ఏమన్నా వెళ్ళారనుకోండి, చిన్నపిల్లవాడు వెళ్ళాడు అనుకోండి, వాడు ఉండేది వారం రోజులే జైల్లో అనుకుందాం, 10 రోజులే అనుకోండి. అక్కడ కరుడుగట్టి నేరస్తులు ఉంటారు, వాళ్ళు ఇంకా అసలు మెళుకువలు నేర్పి పంపిస్తారు. ఎవడు కూడా ఒకసారి జైలుకి వెళ్ళినోడు ఇంక నేను మానేస్తాను, జేబులు కొట్టడం మానేస్తాను, లేకపోతే దొంగతనాలు మానేస్తాను అనుకోరాళ్ళు.
ఇంకొన్ని నేర్చుకుని వస్తారు అక్కడికి వెళ్ళి. వచ్చి ఆ మెళకువలతోటి ఇంకాస్త ఎక్కువ చేస్తారనమాట. అట్లాగే ఈ బిగ్ బాస్ కూడా అట్లాంటిదే. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చాలా అనుభవాలు ఉంటాయి ఈ బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళకి. వీళ్ళందరూ ఈ అనుభవాలన్నీ పంచుకుంటారు. బోల్డ్ ఖాళీ కదా, ఒక పేపర్ ఉండదు, ఒక ఫోన్ ఉండదు, ఒక టీవీ ఉండదు, ఏమీ ఉండదు కదా. వాళ్ళే కదా మాట్లాడుకుంటారు, వాళ్ళే ఈ కబుర్లన్నీ చెప్పుకుంటారు. వీళ్ళ వివరాలు వాళ్ళు, వాళ్ళ వివరాలు వీళ్ళు, తెలియనివి తెలిసినవి అన్నీ మాట్లాడుకుని ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రతి బిగ్ బాస్లో నుంచి బిగ్ బాస్ అయిపోయాక పోలీస్ కేసుల్లో కనీసం 2-3 ఇరుక్కుంటున్నారా లేదా? అవుతుంది. ఇదే కాదు. అందుకని ఆమె రీతు చౌదరి పరువు గురించో లేకపోతే ఇంకోటో ఆ మానసిక స్థితి ఏంటో, అయ్యో మనిషి కదమ్మా ఇప్పుడు. అరే గౌతమి చౌదరి కూడా మనిషే కదా. అంటే మానసిక వేదనకి గురయ్యేలాగా జరుగుతోంది. ఇప్పుడు ఈ అమ్మాయి న్యాయమే జరగాలి, మానసిక వేదన దాటి వచ్చేసి న్యాయం కోసం ఉంది ఈ అమ్మాయి. ఇప్పుడు రీతు చౌదరి మానసిక వేదన గురయ్యి ఇప్పుడు ఇవన్నీ చేసే ముందు ఆలోచించాలి, ఈ పనులన్నీ నేను చేసేది కరెక్టేనా, ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు విషయంలో నేను చేసింది కరెక్టేనా, లేకపోతే ఆర్థిక లావాదేవీల్లో ఒక ఆర్థిక నేరస్తుడితో స్నేహం చేయటం కరెక్టేనా. ఇప్పుడు అబూ సలేం ఉన్నాడు, మోనికా బేడి స్నేహం చేసింది అతనితోటి, ఏమైంది చెప్పండి? ఈమె కూడా జైలుకి వెళ్ళిందా లేదా? అందుకని మనం ఎవరితో సత్సంగం అనేది ఇదే. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్పు అంటారు. అట్లాగే ఇప్పుడు రీతు చౌదరి ఏంటో చెప్పాలి అంటే రీతు చౌదరి స్నేహితులు ఎవరు అంటే దాన్ని బట్టి రీతు చౌదరి ఏంటో చెప్తారు. అందుకని ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏమి పెద్ద బాధపడాల్సింది ఏమీ లేదు ఇక్కడ. అందుకని ఇవన్నీ కాదు, ఇక్కడ ధర్మ మహేష్ నోరిప్పాలి, బయటికి రావాలి. ఎందుకు రావట్లేదమ్మా? ఏంటి అసలు? ఎందుకు ఆయన ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవాలి? ఆయన తరఫున మనుషులు దించుకున్నాడు కదా రంగంలోకి, వాళ్ళే మాట్లాడేస్తున్నారు గౌతమి చౌదరికి వ్యతిరేకంగా. నోరు మూపించాలని చూస్తున్నాడు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగం టైప్లో. ఇవాళ మనకి సెలబ్రిటీ కేసులు చూడబడును, సెలబ్రిటీ నేరస్తుల తరఫున మాట్లాడబడును అని ఒక ఆయన బోర్డు పెట్టి కూర్చున్నాడు. ఆయనే మాట్లాడతాడు వాళ్ళ తరఫున. వాళ్ళకి ఎందుకండి నొప్పి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అంతే ఓవరాల్గా ఇట్లా. ఇప్పుడు కొంతమంది తల్లులు వాళ్ళ బిడ్డలను వాళ్ళే చూసుకుంటారు, కొంతమంది నానీళ్ళని పెట్టుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు నానీళ్ళని పెట్టుకుంటారు ఇంట్లో బిడ్డలను పెంచడానికి. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ తరఫున వాళ్ళ వాదన వినిపించుకోలేక వాళ్ళు ఒక గొంతుకుని అరువు తెచ్చుకున్నారు. అంతే మరి. అది ఈ విధంగా నడుస్తుంది. అయితే ఒకటమ్మా, ఇప్పుడు ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఆ అమ్మాయి న్యాయం కోరుకుంటుందా, లేకపోతే న్యాయం అనే ముసుగులో పరువు పోయేలాగా, నష్టం జరిగేలాగా వీళ్ళ వైపు అమ్మాయి చేస్తోందా ఈ విధంగా అనేది ఒకటి. ఇప్పుడు ఒకటండి, న్యాయం అంటే ఆ అమ్మాయికి ఏ రకమైన న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? ఒకటి భరణ రూపంలో ఉన్నా కావాలి, లేదా ఒక బాధ్యతలు తీసుకొని అయినా ఆయన న్యాయం చేయాలి, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఇవే ఉంటాయి ప్రధానంగా న్యాయం అంటే. బట్ ఆ అమ్మాయి ఆ వైపు కాకుండా ఇతను డ్యామేజ్ చేయడానికి, ఇతనితో తిరిగిన వాళ్ళని డ్యామేజ్ చేయడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని రకాలుగా ప్రయత్నం చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఆ అమ్మాయి కుటుంబంలో ఆల్రెడీ ప్రయత్నాలు చేసింది, అవి ఫలించలేదు. అత్తమామ కూడా భర్త వైపే ఉన్నారు. ఇప్పుడు ఆమె మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే కోర్టుకైనా వెళ్ళాలి, లేదంటే మీడియాకైనా వెళ్ళాలి. ఇతను ఒక సెలబ్రిటీ అనే ముసుగులో ఉన్నాడు కాబట్టి మీడియాకు వచ్చింది. మామూలు వాళ్ళు మీడియాకు వస్తున్నారా? అందరూ రావట్లేదు కదా, కోర్టులో కేసు వేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇదే చెయ్యి, ఇలాగే చెయ్యాలి అని మనం చెప్పలేమండి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇది ఒక పోరాట రూపం అనుకుంది. మనం ఎలా చెప్తాము ఇది కరెక్ట్ కాదమ్మా, వాళ్ళకి కొంచెం నష్టం ఎక్కువ జరుగుతుంది కదా, నువ్వెందుకు వాళ్ళకి నష్టం కలిగేటట్లుగా చేస్తున్నావు అని చెప్పి మనం ఈ అమ్మాయిని గౌతమి చౌదరిని అడగలేము. గౌతమి చౌదరి ఆల్రెడీ అన్యాయం అయి ఉంది. మరి వాళ్ళు ఎందుకు ఆలోచించలే ఈ అమ్మాయికి జరిగే అన్యాయం గురించి? ఏ భార్య అయినా ఊరుకుంటుందా? భర్త ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే బాధ్యత మర్చిపోయి? మొదట తప్పు చేసింది ఎవరు? వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. గౌతమి చౌదరి గురించి ఎందుకు మాట్లాడతాం? ఆ అమ్మాయి న్యాయం కావాలనుకుంటుంది, న్యాయం కావాలనుకుంటుందో, మనశ్శాంతి కావాలనుకుంటుందో, కక్ష తీర్చుకోవాలనుకుంటుందో, కక్ష సాధింపు చర్యలు చేస్తుందో మనం ఎట్లా చెప్తాము?
మనం ఎవరు డిసైడ్ చేయటానికి, మనం ఎవరు జడ్జిమెంట్ ఇవ్వటానికి? ఆమెకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఒక భర్త దగ్గర నుంచి ఆమె ఏం కోరుకోవాలో అది కోరుకుంటుంది, కోరుకునే హక్కు ఉంది ఆ అమ్మాయికి. అది నెరవేరినప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె బిడ్డకి తండ్రి కావాలా అక్కర్లేదా చెప్పండి? ఎందుకు కన్నాడు మరి? అది అందుకని చెప్పి ఇంకా వాళ్ళ పరుగు పోతుంది. అవన్నీ ముందు ఉండాలి. మరి పరుగు పోద్ది అనుకున్నప్పుడు ఇంట్లోనే మాట్లాడినప్పుడు ఇంట్లోనే సెటిల్ చేసుకోవాలి. మరి ఎందుకు రోడ్డు ఎక్కారు? మరి ఈ అమ్మాయి రోడ్డు ఎక్కడానికి ఆస్కారం ఇచ్చింది ఆ తల్లిదండ్రులే. ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు కొడుకుని మందలించాల్సింది పోయి కొడుకుని వెనకేసుకొచ్చారు. అందుకే విషయం రచ్చయింది. అందుకే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మొక్కలో ఉన్నప్పుడే తుంచేయాలి. ఇప్పుడు ఇది మానయ్య కూర్చుంది. పరిష్కారం ఇక ధర్మ మహేష్ ఏమనుకుంటున్నాడంటే, ఆ తరఫున ఒకడు వచ్చాడు కదా మాట్లాడటానికి, మొత్తం ఆడే చూసుకుంటాడులే, నేనేదో ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాను, ఇంక నేను ఎందుకు వచ్చి నోరు తెరవాలి అనుకుంటున్నాడు. రేపు కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టులో ఏం జరుగుతుందో కూడా ధర్మ మహేష్కి తెలుసు, ఏం జరుగుతుందో కూడా గౌతమి చౌదరికి తెలుసు. అందుకే అమ్మాయి కోర్టుకి వెళ్ళకోకుండా ఈ విధంగా చేస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఈమెకి భర్త లేడు, ఈ పుట్టిన పిల్లకి తండ్రి లేడు అని ఈమెని ఆ అమ్మాయి బతుకున్నంతకాలం ఆ పాపకి ఆ తల్లికి ఆ వేదన ఉంటుంది ఖచ్చితంగా. ఆ వేదన తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు అతను ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకోండి, ఇంకోటి జరిగేదని, అది వేరు విషయం. కానీ ఉండి బిడ్డకి తండ్రిగా లేకపోవడం, తండ్రి పాత్ర పోషించకపోవటం నేరమా కాదా? బాధాకరమైన విషయం కూడా. అది రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.